ఎస్సీ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. అడుగడుగున చంద్రబాబు సర్కార్ ద్రోహం, అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తుతో దొంగాట. సెప్టెంబర్ 25న అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు. అదే రోజు అమరావతిలో సీఎం ఆధ్వర్యంలో వేడుకలు. అక్టోబర్ 3 నుంచి కొత్త టీచర్లకు శిక్షణ ప్రారంభం. అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా కొందరు శిక్షణకు హాజరు. 4 రోజుల తర్వాత విడతల వారీగా నియామక పత్రాలు అందజేత. తొలుత ఉద్యోగాలకు ఎంపికైనట్టు ప్రకటించి వేడుకలకు రావాలన్న వాళ్ళని పక్కన పెట్టిన వైనం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే డిఎస్సి నియామకాల్లో ప్రభుత్వ బరితెగింపు అంటూ పేర్ని నాని దగ్గర నుంచి మెరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, జక్కంపూడి రాజాల స్టేట్మెంట్లో హైలైట్ చేశారు. లేకపోతే 50,000 వరకు రైతులకు రుణమాఫీ. తమిళనాడులో రోజుకి 5 షోలు. విజయ్ ప్రభుత్వ నిర్ణయం. తమిళనాడులో రైతులకు 50,000 వరకు రుణాలు మాఫీ చేస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి సోమవారం సీఎం విజయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి వినోద్, సహకార శాఖ మంత్రి వి గాంధీరాజ్, ఆర్థిక శాఖ మంత్రి ఎన్ మరియ వెల్సన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్బీఐ నిబంధనలు పరిగణలోకి తీసుకుని 1/5/2025 నుంచి 28/2/2026 వరకు సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని సీఎం ఆదేశించారు. 50,000 వరకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తూ సంతకం చేశారు. అలాగే 50,000 1 నుంచి 1,00,000 వరకు స్లాబుల వారీగా విభజించి 20,000, 15,000, 10,000, 5,000 చొప్పున రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 14,22,555 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తమిళ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు విజయన్ కలిసి థియేటర్లో రోజుకి 5 ఆటలు ప్రదర్శించుకుని అనుమతి ఇవ్వాలని గత వారం కోరారు. దీని మీద సానుకూలంగా స్పందించి సీఎం విజయ్ 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్ట నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకి 5 ఆటలు, స్థానిక పండుగ రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, శని ఆదివారాల్లో కూడా రోజుకి 5 ఆటలు ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు.